నేను చెప్పేది వినను. అను ప్లీజ్, అను ప్లీజ్. అయ్య బాబాయ్, జేబు దొంగ పుట్టాల్సిన పొరపాటు సిఐ పుట్టారా? పొడుస్తని అవులేగాళ్ళు ఎక్కున్నావేంద్రా? మన సిఐ గారు గిలాస దొంగతనం చేస్తాడ్రా? చేశాడు కదా. చల్ది జడ్జి గారి చిన్న కొడుకుని ఆయన పెద్ద కొడుకే చంపినట్టు మన సిఐ గారికి డౌట్ అన్నట్టు. ఈ తాజ్ మహల్ ఇది దొంగతనంగా తెచ్చిందో లంచంగా ఇచ్చిందో? దొంగ మీరే నన్ను కొడతారంటే మీతో కాపురం చేశాకంటే ఒంట్లో తవ్వుకొని బతకడం బెటర్. అది కాదను, నేను చెప్పేది విను. హలో సార్. ఎస్ సార్, అలాగే సార్, నేను ఇంట్లోనే ఉంటాను సార్. ఓకే 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 సార్. అను అను నన్ను మాట్లాడించకండి. నేను చెప్పేది విను. నా మీద కోపంగా ఉంటే తీరిగ్గా తెచ్చుకో. ఇదిగో మా డిఎస్పీ గారు అర్జెంట్ గా మాట్లాడాలని ఇంటికి వస్తానని ఫోన్ చేశారు. నేను సరే అన్నాను. ఇదిగో నువ్వు తొందరగా లేచి అతను టిఫిన్ తయారు చేయి, లేకపోతే నా మర్యాద పోతుంది. ప్లీజ్ అను, టిఫిన్ తయారు చేయను ప్లీజ్. ఇదిగో త్వరగా చేయి పో. గ్లాస్ సంగతి తర్వాత చెప్తాను, ముందు టిఫిన్ తయారు చేయి. పో త్వరగా లే. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. రండి సార్, రండి. ఈ ఇల్లు మీ ఆవిడ తరఫుదా? అవును సార్. బాగుంది, చాలా బాగుందయ్యా. నువ్వు కూర్చోవా? పర్వాలేదు సార్, అర్జెంట్గా ఏదో మాట్లాడాలన్నారు. అదేనా, నువ్వు అజయ్ హత్య కేసులో జడ్జి గారి పెద్ద అబ్బాయిని అనుమానిస్తున్నావని తెలిసింది. అతనే కాదు సార్, ఎస్పీ గారు అబ్బాయి, ఎమ్మెల్యే గారు అబ్బాయి అజయ్ అందరూ ఒకే గ్రూప్ గా తిరిగేవారు. అందులో ఎవరు హత్య చేశారన్నది నిర్ధారణ కాలేదు. బీ కేర్ఫుల్, వాళ్ళంతా పెద్దవాళ్ళ పిల్లలు. పైగా వాళ్ళు నువ్వు ఒకసారి కోర్టు కూడా ఆగావు. ఐ థింక్ ఐఎమ్ ఆన్ ద రైట్ సైడ్ సార్. మీ ఆవిడటో? అవును సార్. లక్ష్మీదేవిలా ఉంది. నమస్కారం అండి. ఆశీర్వాదం ఆశీర్వాదం. ఏమిటి మైసూరు పాకే? నీ టేస్ట్ నా టేస్ట్ ఒకటేనయ్యా. అను, లోపలికి వెళ్ళి హాట్ కూడా తీసుకురా. సార్ మీరు హ్యాట్ పెట్టుకుంటే దర్జాగా ఉంటారు. ఒక్క వస్తుందా? కింద పెట్టాయి. నేను పెడతాను. వెళతే మీరుండండి, నేనున్నానుగా. మా డిఎస్పీ గారికి ఎప్పుడో ఖమ్మం క్యాంప్ లో ఉండగా వడ్డించాను. మళ్ళీ ఇన్నాళ్ళకి నాకు ఈ భాగ్యం కలిగింది. అమ్మాయి ముచ్చట పడుతోంది కదా, ఆ అమ్మాయిని వడ్డించడి. వడ్డించమ్మా. జీడిపప్పు పక్కోడి. మా ఆవిడ బట్టతలు చూస్తే కాదు సార్, మీ తల మీద ఈగ వాళ్ళతో కొట్టిస్తారు నా మాట నమ్మండి. ఏ రీతి మొత్తం అంత గట్టిగా కొట్టతే? రాకపోయిన వాళ్ళని కూడా నేను ఎప్పుడూ అంత గట్టిగా కొట్టనే లేదు. మాడు పగిలిపోయింది. నీ ఆతిథ్యం వద్దు, నువ్వు చెప్తున్నాను సార్. ఏమిటి? మా ఆవిడకి బట్టతల మీద కొట్టే వీక్నెస్ ఉంది సార్. అలాగా? నాకు ఉంది వీక్నెస్. నీలాంటి డిస్మిస్ చేసే వీక్నెస్. చూసారా నా కూతుర్ని ఎంత పెద్ద కప్పు గెలుచుకుందో? మీరు ఉన్నారు, ఒక్కసారైనా ఎందులోనే గెలిచారా? నన్ను ఎప్పుడు ఆడించావా గెలవడానికి? రాము, ఈ కప్ నీది. అదేంటండి, ఇది గెలుచుకుంది మీరు కదా? గెలిపించింది నువ్వే కదా, అందుకే ఈ కప్ నాది కాదు నీది. థాంక్యూ వెరీ మచ్. అదేంటండి, పట్టుకుంది అమ్మాయి గారే, ఊపుతుంది అమ్మాయి గారే, వదలాల్సింది అమ్మాయి గారే. చెయ్యొద్దులు. వాట్ మామ్, ఇతని వల్లే నాకు ఈ కప్ వచ్చింది. ఇతని తిట్టుకు, హి ఇస్ ఇన్నోసెంట్. మామ్, ఇతని జీతం పెంచు. ఓకే రే, నీకు జీతం పెంచా. వెరీ గుడ్. ఎంత? 1000? 100. ఏమన్నారు? 100 అన్నాను. ఇది నాలాగా ఒరిజినల్ బంగారం కప్పేనా? కాదురా, పైన బంగారం పూత పోస్తారు. పూత? అదేరా, మీ అమ్మగారు పైనే పౌడర్లు స్నోలు పూసుకుంటారే అట్లా. 24 గంటలైంది నోరు తెరిచి. బాగా దురదగుంటేను ఒక్క మాట మాట్లాడా. మళ్ళీ రేపు పొద్దుందాక ఒక్క మాట మాట్లాడితే
ఒట్టు. ఎక్స్ట్రా వద్దు. సీతయ్య 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 ఏంటి సీత అని పిలవచ్చుగా. నీ ఫిగర్ గా పిలుపు రోతగా ఉంటది గానీ సిలిండర్ పడక అందరూ గ్యాస్ బండ పేలి చేస్తే నేను గ్యాస్ బండ కింద పడి చచ్చాను అనుకోరు. రాముడు హాయ్ ఇలా రా. వస్తున్నానండి. ఏంటండి ఏ జిమ్ లో ఎక్సర్సైజ్ చేసేవాడివి నువ్వు? జిమ్మా? ఏ నీది జిమ్ బాడీ కాదా? ఇది జిమ్ బాడీ కాదండి, మా ఇచ్చిన బాడీ. అమ్మో అయ్యిచ్చిన బాడీ ఇంత స్ట్రాంగ్ గా ఉందా? మైథిలి మామ్ చూసావా రాముడిది ఎంత స్ట్రాంగ్ గా ఉందో? చేసిన ఎక్సర్సైజ్ చాలు, ముందు లోపలికెళ్ళు. ఓకే. రైట్ ట్రా. ఏంటమ్మగారు చొక్కా లేకుండా ఎక్స్పోజింగ్ ఏంట్రా? ఏం చేయమంటారండి? ఉన్న ఒక చొక్కా కాస్త చిరిగిపోయింది. నన్ను డబ్బులు అడగచ్చుగా. ఏ మొహం పెట్టుకుని అడగమంటారండి? ఇప్పటికే మీరు నాకు ఏడాదికి 400 జీతం ఇస్తున్నారు. పర్వాలేదు, వెళ్ళి మన బట్టల షాప్ లో 4 జతలు తెచ్చు. అమ్మా ఇట్టాయిలు మన బట్టల షాప్ లో బట్టలు తెచ్చుకోమంటారు, అట్టా నా జీతం మొత్తం కోసేస్తారు. నేను వెళ్ళను. లేదురా వెళ్ళు, ఫ్రీగానే ఇస్తారు. అయ్యారు ఏమైంది? ఎన్నాళ్ళైందిరా మీ అమ్మగారి నోట్లో ఫ్రీ అనే పదం విని. మీరు మోస్తారా? అంటే అన్నం తినేప్పుడు తప్ప ఇంకెప్పుడు ఈ నోరు తెరవకూడదా? ఆవలించేటప్పుడు తెరవచ్చు. ఆహా ఎన్ని సదవకాశాలు ఇస్తున్నావు చాము. ఒరే వెళ్ళరా, మీ అమ్మగారు మనసు మార్చుకునే ముందే వెళ్ళి ఫ్రీగా తెచ్చుకో. అట్టాగేనండి. వెళ్ళు, వెళ్ళు. వెళ్తున్నానండి. అంటే ఇట్ట హాస్పిటల్ వచ్చేసి డబ్బంతా తొబ్బేద్దామనా? మహేష్ రాము ఆ కొనే కాదండి, ఏడాదికి 400 జీతం ఇస్తున్నారు. మా మేడం గారు చెప్పిన 3 నిమిషాల్లో తీసేస్తాం. ఏంటి తీసేది? ప్రాణాలా? హలో, ప్రాణాలు ఇవ్వటం కానీ తీయటం మనకు చేత కాదండి. మీరు అట్టా నిలబడండి, 3 నిమిషాలు ఏం జరుగుతుందో చూడండి. రే ఎక్కడికి? ఈ ఇంటికి వచ్చినప్పుడు ఏం చెప్పానండి? ఇంటి పని, వంట పని, ఒంటి పని చేస్తానా? అన్నావు. ఇప్పుడు ఒంటి పని చేయడానికి వెళ్తున్నానండి. సరిపదా? అవును, మీరెక్కడికి? ఒకళ్ళకి ఒంటి వైద్యం జరిగేటప్పుడు ఇంకొకళ్ళ కంటితో చూడకూడదు. మీరు ఇక్కడే ఉండండి. అదేంటి తలిపేశావు? ఒంటి వైద్యం చేయాలి కదండి. ఏం చేయబోతున్నావు? ఏదో ఒకటి చూస్తారుగా. ఏంటి మంచం ఎక్కుతావండి? బా, మీరు సైలెంట్ గా పడుకుంటారా లేదా? పడుకోండి పడుకోండి. అమ్మో బా, చెప్పాను కదండి నాటు వైద్యం అని. కళ్ళు మూసుకోండి. దేనికి? ఇసుకిచ్చమాకండి. సైలెంట్ గా పడుకుంటారా లేదా? ఆగండి. జై పాతాళ భైరవి. నా పెళ్ళైన 20 ఏళ్లలో ఎప్పుడు ఇలాంటి కాక వినలేదే. అదేంటి అలా అరిచింది? అమ్మగారు ఇప్పుడు దిగండి, కిందికి దిగండి. బా, మీకు తగ్గిపోయింది అమ్మగారు, దిగండి. అది ఇప్పుడు వంగండి, వంగండి. లేవండి, కూర్చోండి, మళ్ళీ లేవండి. అది సెట్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి ఆ తలుపుని తన్నండి. నేనా? తనండి, తనండి. కొద్దిసేపు ఉండొచ్చుగా. ఏంటమ్మగారు ఇప్పుడు ఎట్టా ఉంది? పోయింది. ఇట్స్ గాన్. అదే మరి ఒంటి వైద్యం అంటే. రాముడు, ఇవాళ నుంచి నీకు ప్రమోషన్ ఇస్తున్నాను, పో. అమ్మగారు నేనేం తప్పు చేశానండి? ప్రమోషన్ అంటే పని మనిషి నుంచి పెద్ద మనిషిని చేస్తున్నాను. అలాగా? నేను పెద్ద మంచిని అయ్యాను, నేను పెద్ద మంచిని అయ్యాను, నేను పెద్ద మంచిని అయ్యాను. ఏమైందిరా? నేను పెద్ద మంచిని అయ్యానండి. కంగ్రాచులేషన్. నువ్వు పెద్ద మనిషి అవడం ఏంట్రా నీ బంధం?